కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం షాన్ని వార్తలు పట్టుకొచ్చిన. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. మంత్రి జూపల్లి సారు కడిగిండు బాత్రూములు. అమ్మ బుడ్డోడా, తండ్రినే పోలీసులకు పట్టించావా? నెల కింద ఎస్ఐకి సన్మానం. ఇవాళ కటకటాల్లోకి పోయిన వైనం. కొడుకు ఏదన్నా తప్పు చేస్తే ఏ తండ్రైనా ఏమంటాడుల్లా? ఏహే మా ఓడు గసంటోడు కాదు, వాడు ఏ తప్పు చేయడు, మీరే కావాలని మా కొడుకును ఇరికిస్తున్నారు అని అడ్డంగా వాదిస్తారు. కానీ అక్కడ ఒక బుడ్డోడు ఏం చేసిండో ఎరికైనా? చట్టం ముందు అందరూ సమానమే అనుకుంటా పోలీసులను పిలుచుకొని వచ్చి తండ్రి చేసిన ఘనకార్యం బయట పెట్టిండు. ఆ పిల్లగాడు చేసిన పనికైతే ఆ వాడకట్టోళ్ళే కాదు, పోలీసులు సుతా చాలా షాక్ అయిండ్లు. అసలు ఆ తండ్రి ఏం చేసిండో, కొడుకు పోలీసులకు ఏం చెప్పిండో చూద్దురు పాండ్రి. ఇన్నరా అనులా తండ్రిని పట్టించేదందుకు పోలీసులనే ఇంట పెట్టుకొని పోతున్నాడు ఈ బుడ్డోడు. మామూలుగా కొడుకుల తప్పులు కవర్ చేసే తండ్రులను చూసిన పోలీసులు తండ్రిని పట్టించేదందుకు వచ్చిన ఈ కొడుకును చూసి షాక్ అయినరు. పారాసిన్న మీ నానేం చేసిండో చూపిద్దుపా అని ఆ పిల్లగానేంట ఇంటికి పోయిండో ఒక కానిస్టేబుల్. నెల్లూరు జిల్లా అనంతసాగరంలో జరిగింది ముచ్చట. ఈ ఏరియాలో పోలీసులు కార్డన్ సెర్చ్ చేస్తున్నారు. సరైన కాయిదాలు లేని బైక్లను సీజ్ చేస్తున్నారట. ఆయనతో పోలీసులను చూసి ఒక ఆయన బైకును పోలీసులకు అవపడకుండా ఇంట్లో నుంచి తీసుకుపోయి ఇంకో కాడ పెట్టొచ్చిండట. తండ్రి చేసిన పని చూసిన బుడ్డోడు పక్క గల్లీలో ఉన్న పోలీసుల కాడికి పోయి, సార్ సార్ మా నాన్న బండి ఎడ దాచిపెట్టిండో నాకు ఎరికే, మీరు వచ్చి పట్టుకోనరి అని బాంబు వెలిచిండు అన్నట్టు. ఇక ఆయనతో కానిస్టేబుల్ ఆ పిల్లగానే ఇంట పోయి వాళ్ళ తండ్రి దాచిపెట్టిన బైకును దొరకవచ్చి రిజిస్ట్రేషన్ కాయిదాలు లేనందుకు ఆ బైకును సీజ్ చేసిండు అన్నట్టు. కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడు అంటారు. కానీ ఈ చిన్నోడు నడుచుకుంటూ పోయి పోలీసులను ఎంట పెట్టుకొని వచ్చి తండ్రి ఇజ్జత్ తీసిండు కదా అనుకోవట్టిండ్రు కావచ్చు ఆ వాడకట్టోళ్ళు. ప్రమోషన్ మీద వచ్చిన ఆఫీసర్లకు, మంచి పేరున్న ఆఫీసర్లకు, కొత్తగా కొలువులోకి వచ్చిన ఆఫీసర్లకు, ఒక శాఖ నుంచి ఇంకో శాఖకు బదిలీ మీద వచ్చి కుర్చీలో కూర్చునే ఆఫీసర్లకు ఇక శాల్వాలు కప్పి బొకేలు ఇచ్చి నోట్లో ఇంతంత స్వీట్ పెట్టి శుభాకాంక్షలు చెప్తారు కొందరు. ఇంకా కొందరైతే ఏకంగా ఫోన్ నెంబర్ అడిగి ఇక పండుగలకు పబ్బాలకు శుభాకాంక్షలు కూడా చెప్తారు. ఎందుకంటే ఏదన్నా పనుండి ఆఫీస్కు వస్తే జల్దిగా వేసి పెడతారని ఇక వాళ్ళు ఉపాయం వాళ్ళు వేసుకుంటారు కదా. అయితే ఇక్కడ ఏమైందంటే, కొత్తగా వచ్చిన ఎస్ఐని శాల్వాతోటి సన్మానం చేసి మెడల పూలదండేసి నెల రోజులు కూడా తిరగక ముందే అదే ఎస్ఐని ఏసీబీకి పట్టించిండు కామారెడ్డి జిల్లాలో ఇగో ఈ సిద్ధిరాములు చిచ్చ. అవు చూడండి, ఎస్ఐని సన్మానం చేసి ఎంత మంచిగా నవ్వుకుంటూ ఫోటో దిగిండో అది వరకు. ఇది ఎక్కడి కథ? మలయాళం సినిమా క్లైమాక్స్ కు మించిన ట్విస్ట్ ఉన్నదిగా. అసలు ఏమైంది అంటే, నెల రోజుల కింద కామారెడ్డి జిల్లా రాజంపేట ఎస్ఐగా ఆంజనేయులు వచ్చి బాధ్యతలు తీసుకుంటే సిమెంట్ దుకాణం నడిపే ఈ సిద్ధిరాములు నమస్తే చెప్పి శాల్వా కప్పిపోయిందట. కానీ ఇంతల్నే వేరే సిమెంట్ కొట్టు మనిషితోటి సిద్ధిరాములకు లొల్లైతే పంచాదంతా స్టేషన్ కు చేరిందట. ఆయనతో ఎస్ఐ గారు 50,000 రూపాయలు లంచం అడిగిందట. దెబ్బకు హట్ అయిన ఈ చిచ్చ శాల్వా కప్పిన నన్నే లంచం అడుగుతాడా అనుకున్నాడో ఏమో, సీదా ఏసీ బోళ్ళకు ఫోన్ కొడితే వాళ్ళు వచ్చి ట్రాప్ చేసిండ్రు. ఇట్లా 1000 ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకా 40 కావాలంటే ఆయన 30కి ఒప్పుకున్నాడు. ఆ 30ని ఈ రోజు ఇవ్వడం జరిగింది. అప్పుడు మేము ట్రాప్ చేయడం జరిగింది. ఇదట జరిగింది. ఇంకో ముచ్చట ఏంటంటే, ఇదే సిద్ధరాములు కొన్నేళ్ల కింద రేషన్ కొట్టు నడిపించేటప్పుడు లంచం అడిగిన ఆఫీసర్ను కూడా ఏసీబీకి పట్టించిందట. కానీ సన్మానం చేసిన చేతులతోటి ఏసీబీకి పట్టించుడు అయితే చిత్రంగా ఉన్నదిలే. అప్పుడప్పుడు బల్ల కింద చేతులు పెట్టి పబ్లిక్ ను కోసవుచ్చుకునే ఆఫీసర్లు పైలం శాల్వాలు కప్పిన వాళ్ళంతా ఏసీబీకి చెప్పరని ఏముండదు. అందుకే లంచాలు తీసుకోకుండా పని చేస్తే మంచిది. సరేనా? చిన్నప్పుడు ఊర్ల పొంటి సర్కాసులు వస్తుండే, యాదుకున్న దానిలా అందులో కొంతమంది అటు ఇటు జూలాలు ఊక్కుంటా స్టంట్లు వేస్తుంటే అయ్యా కింద పడతారేమో అని చూసే వాళ్ళకే పానం జల్లు అంటుండే. గుర్రాలు, బైకులు, సైకిళ్ళ మీద కూడా స్టంట్లు వేస్తుంటిరి. ఇక అప్పటి లెక్క ఇప్పుడు సర్కసులు లేవు, కానీ రోడ్ల మీద ఏడ చూసినా సర్కస్ ఫీట్లు వేసే వాళ్ళు అయితే చాలా మంది అవపడతారు. అగో గట్ ఒకసారి చూడుండ్రి. ఏమైంది జీవుకు? వాటర్ కలపకుండా కోటర్ వేసిన మందుబాబు లెక్క జంపింగ్ చేస్తున్నది. ఇంజన్లు ఏమైనా ప్రాబ్లం ఉన్నదేమో అనుకునేరు. అది ఇంజన్ ప్రాబ్లం కాదు,
పొద్దుబోక చేసిన పిచ్చి శాతలు పెళ్లి బరాతులకు ఊరేగింపులకి ఇటువంటి బండ్లు వాడుతుంటారు. పుల్లుగా మ్యూజిక్ పెట్టి పోరళ్ళు ఇయరమయ్యర డాన్సులు చేస్తుంటారు. అది చాలదన్నట్టు ఇప్పుడు ఇగో ఇట్లా డీజే బండ్లతోటి స్టంట్లు చేస్తున్నారు. డబ్బుని ఎవడన్నా టైంలో బండి కింద పడితే ఇందన్నట్టుల పరిస్థితి. రాను రాను మరీ ఘోరంగా తయారవుతున్నారు ఏందో కొంతమంది అనుకోవట్టిరట ఈ వీడియో చూసిన కొంతమంది. ఇక ఈ ముచ్చటి ఇట్లుంటే గీడ ఇంకో గమ్మతి. గంత వజనున్న స్కూటర్ను ఒక పిల్లలు ఆడుకునే బొమ్మ లెక్కన బైక్ వెనక కట్టుకొని పోతున్నాడు ఈ అన్న. మీదికెంచి ఆ స్కూటర్కు 2-3 సంచులు కూడా యాలాడేసిండ్రు. మళ్ళీ ఇంకా బైక్ ముందు కూడా అటు ఇటు సంచులు తలిగించి రయ్యు అని పోతుంటే వెనక పొంటి పోయేటోళ్ళు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండ్రు. ఇది చూసిన వాళ్ళు అబ్బా ఏం టాలెంట్ అన్నా నీది అనుకుంటా కామెంట్లు పెట్టబట్టిండ్రు వీడియో కింద నెటిజన్లు. ఈ ప్రకృతి మనకు ప్రసాదించిన వరం పువ్వులు. ఒక్కో పువ్వుది ఒక్కో ప్రత్యేకత. మల్లె పువ్వని, గులాబీ, బంతి, చామంతి, ఇగో ఇటువంటి ఎన్నో రకాల పూలు మార్కెట్లో దొరుకుతాయి కదా. కానీ ఆ ఒక్క పువ్వు మాత్రం ఎక్కడ అవుపడదు. ఏందా పువ్వు అనంటే అదేనుల్లా బ్రహ్మకమలం. అవును, తతిమ పూల లెక్క కాదిది. దాని స్పెషాలిటీ ఏందో చూద్దాం పారి. ఇగో ఇవే బ్రహ్మకమలాలు. ఆంధ్రప్రదేశ్లోని శంకరవరంలో సుబ్బారావు సత్యావతి అనే దంపతులు ఇంట్లో పడ్డది పుష్పం. ఒక్కటే మొక్కకు 7 మొగ్గలు తొడిగినాయి. ఆ 7 2 పువ్వులు ఇట్లా వికసించినాయి. ఇప్పుడు శ్రావణ మాసం సీజన్ నడుస్తున్నది కదా, వరలక్ష్మి వ్రతాలు పూజలు చేసుకునే టైంలో ఈ బ్రహ్మకమలాలు వికసించడంతో ఎంతో అదృష్టం అని అనుకోవచ్చిరట ఇంటోళ్ళు. ఎందుకంటే హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మకమలంను ఎంతో పవిత్రంగా భావిస్తారు. దేవతలు తమకు ప్రసాదించిన పుష్పం లెక్క చూస్తారు. మామూలుగా ఈ పువ్వులు రాత్రిపూట మాత్రమే వికసిస్తాయి. ఇట్లా ఇంట్లో పెంచుకున్న మొక్కకు పువ్వు గనక పూస్తే ఆ ఇంటోళ్లకు అంతా మంచే జరుగుతుందని కూడా ఒక నమ్మకం. మరి వాళ్ళకే కాదు అందరికీ కూడా మంచే జరగాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుందాంలా. మంత్రులు ఎమ్మెల్యేలు సభకు పోతే గంట సేపు మాటలు దంచి ఇడిచిపెడతారు. ఇక ఆఫీసర్లతోని మీటింగ్లు పెడితేనైతే ఆ పనేటివాయే గీ పనేటివాయే, ఇది ఎంతవరకు వచ్చింది అదెంతవరకు వచ్చిందని చర్చ మీద చర్చ చేస్తారు. ఇక అట్లనే ఏదైనా షాపుల ఓపెనింగ్కి పోతే, పెళ్ళిళ్ళకు పోతే లీడర్లు బగ్గ ఫోటోలు దిగి అందరినీ ఖుషి చేస్తారు కదా. అయితే ఈడ మాత్రం మంత్రి జూపల్లి సారు ఓ గవర్నమెంట్ ఆఫీస్కు పోయిండు. ఇక అటెన్క ఏం చేసిందన్నదే ఇప్పుడు వార్త. బకెట్ల నీళ్లను జగ్గుతోని ముంచిండు, పైకి గుప్పిండు. మళ్ళా బకెట్ల నీళ్లను జగ్గుతోని ముంచిండు, పైకి గుప్పిండు. కిటికీ దగ్గర పట్టిన బూజును, నల్లటి మరకలను మొత్తం శుభ్రంగా అంటే శుభ్రంగా కడిగేసిండు మంత్రి జూపల్లి కృష్ణారావు సారు. ఓ అన్నా నువ్వు జర ఇటు బయటికి రావే, మీద నీళ్లు పడితే నువ్వు దడుస్తావు, నీ ఫోన్ దడుస్తుంది. నాగర్ కర్నూలు జిల్లా పెంటవెల్లి తహసీల్దార్ ఆఫీస్లో ముచ్చట ఇదంతా. సారు సడన్గా చెక్కింగ్కు పోతే బాత్రూమ్ అంతా కంపు కంపు కనబడ్డదట, గబ్బు వాసన వచ్చిందట. ఇకేమున్నది, ఆఫీసర్ల మీద కోపం చేసిన సారు జేబులకెంచి 500 రూపాయలు తీసి బకీటు, జగ్గు, ఫినాయిలు, బురుసు తెప్పించి ఆయన ఇగో ఇట్లా అడిగిండు అన్నట్టు. ఇదంతా అయిపోయినాక రికార్డులు మొత్తం తిరిగేసి అసలు మీరు ఏం పని చేస్తున్నారు, పనుల కోసం వచ్చిన పబ్లిక్ ని ఎందుకు గోసవుచ్చుకుంటున్నారని గరమైన సారు ఇప్పటి సందన్న మంచిగా పని చేయాలని ఆర్డర్ వేసిండు. మరి బాత్రూమ్నే ఇంత గలీజ్ గుంచిన సిబ్బంది పనుల కోసం ఆఫీస్కి వచ్చిన పబ్లిక్ కు ఏం పనులు చేసి పెట్టినరో చూస్తేనే అర్థమవుతున్నది. కానీ జూపల్లి సార్ ఇచ్చిన జలక్తోని రేపటి సంధి పెంట్లవెల్లి తహసీల్దార్ ఆఫీస్ బాత్రూము దగదగ మెరిసిపోయేటట్టున్నది కదా. పిల్లలు ఏదన్నా కావాలని మారం చేసినా, కొనియమని ఏడ్చినా అద్దని జరసేపు వాదిస్తాము. అయినా ఈయనకుంటా ఏడుస్తే ఇక మన వల్ల కాదని పొయ్యి కొనుకచ్చుకపో అని పైసలు ఇచ్చి తోలుతాం కదా. అగో అట్లా తోలినప్పుడు వాళ్ళు ఏం తెచ్చుకుంటున్నారు, తెచ్చుకున్న వాటిల్లల్లా ఏముంటున్నది అనేది బాగా గమనించుండ్రులా. లేకుంటే ఇగో గిట్లనే ఆగం కథ అవుతుంది. ఇగో ఈడ పిల్లగాడు ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నాడు కదా, ఇక లోపట ఏమున్నదో చూడండి. ఏమన్నా ఎరైటీగా కనిపించిందా మీకు? మూలకేదో నల్లగున్నది ఏంటిదనేనా మీ అనుమానము? దాని గురించే ఇప్పుడు చెప్పేది. వెజ్లో కలిసిన నాన్ వెజ్ ఇది. కాకుంటే కూర వండకుండానే డైరెక్ట్ పీనుగను ప్యాకెట్లు వేసి ప్యాకింగ్ చేసిండ్రు అన్నట్టు కంపెనీ వాళ్ళు. అర్థం కాలేదా? ఎల్కనుల్లా అది ఎల్క చచ్చిపోయి ఉన్నది లోపట. కాన్పూర్లో అయిన కథ ఇది. జావేద్ ఖాన్ అనే అన్న వాళ్ళ పిల్లల కోసం అని 80 రూపాయలు పెట్టి కట్టామీటా కొనుక్కపోయి తినమని ఇచ్చి ప్యాకెట్ చింపంగానే కట్టామీటాల కాలం చేసిన ఎల్కను చూసి కళ్ళు బయర్లు గమ్మినంత పని అయిందట. వెంటనే దీన్ని వీడియో తీసి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు కంప్లైంట్ పెట్టిండట. కానీ పుసుక్కున పిల్లలు తినుండ్రా అని వాళ్ళకే ఇచ్చిన అది పైన కాకుండా లోపటేనన్నా గాన రాకుంటుండి పిల్లగాళ్ళు దాన్ని ఇంకేదన్నా
ఏదన్నా ముక్క అనుకోని గంకినా ఎంత ఆగముండు ఏంది వామ్ము తలుసుకుంటేనే గజ్జుమంటున్నది. అదృష్టం మంచిగా ఉండి ర్యాటు చూసుడు లేటు కాలేపోండ్రి. పబ్లిక్ పిల్లగాన్లకు చిరుదిండ్లు కొనిచ్చే అయ్యవలు చూస్తున్నారు కదా, పిల్లలతోటి పురాగా బయటి తిండి బంధు పెట్టించుడు అయ్యం. లేకుంటే కొన్నందుకు పైసలు బొక్క, తిన్నందుకు ఆరోగ్యం పాడైతుంది పక్క. పైలముల్లా వెనకటి కాలంలా అంటే రాజులు రాజ్యాలు ఏలుతున్న రోజులల్లా ఒక రాజ్యానికి ఇంకో రాజ్యానికి నడుమ యుద్ధాలు అవుతుండేటి అని హిస్టరీ బుక్కులల్లా చదువుకున్నాం. యాదికున్నదా అనుల్లా? ఒకళ్ళ యుద్ధంలగిన ఓడిపోతే శత్రువుల చేతికి దొరకకుండా తప్పించుకునేటందుకు రాజమందిరం నుంచి అడవిలకు సొరంగాలు కూడా ఉండేటి అట. ఇప్పుడు రాజుల కాలంలకు ఎందుకు పోయినవు వెన్నెలా అని అంటారా? హైదరాబాద్ గోల్కొండల పాత కాలం నాటి సొరంగం ఒకటి బయటపడ్డదట. ఇగో ఇదే ఆ సొరంగం. గోల్కొండలో కుతుబ్షాహీ సమాధుల చుట్టుపక్కల ప్లే గ్రౌండ్ లో కొంతమంది సీక్రెట్ గా తవ్వకాలు చేస్తుంటే ఈ సొరంగం బయటపడ్డది. 400 ఏండ్ల నాటి సొరంగం అయి ఉండొచ్చింది అని అనుకుంటున్నారట. గోల్కొండ కోట నుంచి చార్మినార్ వరకు ఒక సొరంగం ఉన్నదని అప్పట్లో చాలా మంది చెప్పుకునేటోళ్ళు. అయితే ఇంతవరకు దానికి తగిన ఆధారాలు ఏమో అవుపల్లే. కానీ ఇప్పుడు ఈ సొరంగం బయటపడేటాళ్లకు ఇదే ఆ సొరంగం అయి ఉంటది కావచ్చు అని అనుకుంటున్నారు ఆ ఏరియాలో ఉండే పబ్లిక్. సొరంగం లోపట ఎట్లున్నది, అది ఎంత దూరం ఉన్నది, లోపట ఏమన్నా నిధి నిక్షేపాలు ఉన్నాయా అని డిస్కషన్ చేసుకుంటున్నారట. ఈ ముచ్చట తెలవంగానే లోకల్ ఎమ్మెల్యే పురావస్తు శాఖ ఆఫీసర్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. ఇక వాళ్ళు వచ్చి చెక్ చేస్తే గానీ అసలు ఇది ఏందనేది ఎరుకైతుంది. ఇక అంతవరకు ఈ సొరంగంలకు ఎవ్వరు జొర్రకుండా అక్కడనే ఒక పోలీస్ పికెట్ ఏర్పాటు చేసిండ్రు. ఇంకో దిక్కు ఇక్కడ ఎవ్వరు దొవ్విండ్రు, ఎందుకు దొవ్విండ్రు అనేది కూడా తెలుసుకునేందుకు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారట. మరి ఈ సొరంగం ఏడికించి ఏడిదానికి వెళ్తుందో. ఇక ఇవుల్లా ఈ అల్టి గరం గరం వార్తలు. మన టైం అయితే గుర్తుంది కదా, ప్రతిరోజు రాత్రి 8:30కు, మళ్ళీ తిరిగి పొద్దుగాల 8:30కు. మీరైతే తప్పకుండా చూస్తూనే ఉండుండ్రి సాక్షి టీవీ. నమస్తే. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.